రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే యుక్తమైన సేవ. ఏమిటది? యుక్తమైన సేవ. యుక్తమైన సేవ అంటే అంగీకారయోగ్యమైన సేవ, దేవుడు ఆమోదించగలిగినటువంటి సేవ, దేవునికి ఇష్టమైనటువంటి సేవ. చాలామంది సేవ పరిచర్య అనగానే ఇలాగ వాక్యం బోధించడమే పరిచర్య అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇది కూడా ఒక పరిచర్యే. సంఘాన్ని కట్టడమే పరిచర్య అనుకునే వాళ్ళు ఉన్నారు. అది కూడా పరిచర్యే. స్వార్థ బోధించడం, తర్వాత దేవుని కొరకు ప్రజలను ఆయత్తపరచడం, తర్వాత ప్రజలను విశ్వాసములో బలపరచడం, వాళ్ళకి ప్రోత్సాహకరమైన మాటలు అందించటం, జ్ఞానయుక్తమైన మాటలు అందించటం, ప్రవచనం, ఇవన్నీ కూడా దేవుని పరిచర్యలో భాగమే. కానీ ఇందాక నేను చెప్పిన ప్రతి పరిచర్య అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని పంచి ఇస్తూ వచ్చాడు. అలా పంచి ఇచ్చినప్పుడు ఎవరికి దేవుడు ఏ వరం అయితే అనుగ్రహించాడో ఆ వరం చొప్పున వారు దేవునికి పరిచర్య చేస్తూ ఉంటారు. బోధించే వాళ్ళైతే బోధించే పరిచర్య చేస్తారు, హెచ్చరించే వాళ్ళైతే హెచ్చరించే పరిచర్య చేస్తారు, బలపరిచే వరం ఉంటే బలపరుస్తూ ఉంటారు, విశ్వాస వరం ఉంటే విశ్వాసం ఉంటుంది, జ్ఞాన వరం ఉంటే జ్ఞానం ఉంటుంది. ఇట్లాగా దేవుడిచ్చిన ఒక్కొక్క వరాన్ని బట్టి వాళ్ళ పరిచర్య జరిగిస్తూ ఉంటారు లోకంలో. కానీ అందరికీ కూడా కామన్గా ఉండే ఒక పరిచర్య, యుక్తమైన పరిచర్య, యుక్తమైన సేవ దేవుడు ఈ వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి అది? మళ్ళీ చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి యుక్తమైనటువంటి సేవ ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సింది, చేయగలిగినటువంటి సేవ. ఇక్కడ మనం చదువుతున్నాం. వాక్య పరిచర్య ఉంది, అది అందరూ చేయలేరు. అలాగే ప్రవచనం ఉంది, అది అందరూ చేయలేరు. కానీ అందరూ చేయగలిగిన దేవునికి ఇష్టమైనటువంటి ఒక సేవ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమిటి అది అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడం. అంటే మన దేహాలను, మన శరీరాలను దేవునికి సమర్పించుకోవడం. అది కూడా ఎలాగా అంటే మొదటిది ఎట్లాగా సమర్పించుకోవాలంట? పరిశుద్ధంగా సమర్పించుకోవాలి, దేవునికి అనుకూలము అయిన సజీవ యాగంగా సమర్పించాలి. రెండు విధాలుగా మన శరీరాలని దేవునికి సమర్పించుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడండి. మన శరీరాన్ని దేవునికి సమర్పిస్తున్నామంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నట్లే. పాత నిబంధనలో గనక మనం చూస్తే ఇశ్రాయేలీలు ఎవరైనా గొర్రెపిల్లను కానివ్వండి, మేకపిల్లను కానివ్వండి, కోడిని కానివ్వండి, ఏదో ఒక దానిని బలి అర్పించడం కోసం గుడారం దగ్గరికి తీసుకొస్తే అక్కడ ఉన్న యాజకుడు ఏం చేసేవాడంటే ఆ బలి పశువుని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా దాన్ని వధించి తలకు తల, చేతులకు చేతులు, కాళ్ళు, మొండాలు ఇవన్నీ తీసి ఆ చర్మం కింద ఉన్నటువంటి ఆ కొవ్వును కూడా తీసివేసి, ఆ తోకలో ఉన్నటువంటి కొవ్వును కూడా తీసివేసి
వాటన్నిటిని కూడా కొవ్వంతటిని కూడా బలిపీఠం మీద దహించేవాడు. ఏం చేసేవాడు? ముందు కొవ్వు, ఏదైతే కొవ్వు పశువు యొక్క బలి పశువు యొక్క కొవ్వు ఉందో ఆ కొవ్వును అంతటిని తీసివేసి బలిపీఠం మీద దాన్ని పూర్తిగా దహించేవాడు. ఆ తర్వాత ఒక్కొక్క అవయవాన్ని, చేతులు, కాళ్ళు, తల, ఇక మిగతా భాగాలన్నీ తీసి బలిపీఠం మీద ఒక్కొక్కటిగా అర్పించేసి సంపూర్ణమైన దహన బలి అర్పించేవాళ్ళు. దహన బలి అంటే పూర్తిగా దాన్ని బలిపీఠం మీదనే దహించేస్తారు, కాల్చేస్తారు. ఇక్కడ పౌలు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్తున్నాడు. దేవునికి సజీవ యాగంగా మన దేహాలను దేవునికి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకునేటప్పుడు మొట్టమొదటిగా పాత నిబంధనలో చెప్పబడినట్లుగా దేన్ని అర్పించేవాళ్ళని చెప్పాము? బలి పశువు యొక్క కొవ్వును ముందు బలిపీఠం మీద అర్పించేవాళ్ళు. ఇక్కడ బలి పశువు అన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా అర్పించేది ఏమిటి? అన్నిటికంటే ముందుగా అర్పించేది ఏమనుకున్నాం? కొవ్వు అర్పిస్తారు. మొట్టమొదటిగా ఆ బలి పశువు యొక్క కొవ్వు బలిపీఠం మీద అర్పించబడాలి. అప్పుడే మిగతా భాగాలన్నీ కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటాయి. అలాగే మానవ జీవితంలో కూడా మొట్టమొదటిగా మానవునిలో ఉన్నటువంటి ఆ కొవ్వు ఏదైతే ఉందో అది దేవునికి మొదట అర్పించాలి. ఇక్కడ కొవ్వు అంటే మా శరీరాల్లో ఉన్న కొవ్వు తీసి అర్పించాలండి అని ఉద్దేశం కాదు. ఇక్కడ కొవ్వు అనేది దేనికి సూచన అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి గర్వం, అహంకారం, అతిశయం, ఇవన్నీ కూడా ఇదిగో ఆ బలి పశువు యొక్క కొవ్వులాగా మానవ జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం ఎట్లాంటి మాట వింటూనే ఉంటాం. చూడరా వీడికి ఎంత కొవ్వు ఉందో, పిలిచినా పలకకుండా పోతున్నాడు, వీడికి ఎంత కొవ్వు ఉందో అని తరచుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇక్కడ కొవ్వు అనే పదాన్ని వాళ్ళు దేనికి ఉపయోగించుకుంటూ వచ్చారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి గర్వం, అహంకారం, అతిశయం, దీన్ని దేవుడు పాత నిబంధనలో కొవ్వుగా మనకి వర్ణిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ బలి పశువు మొట్టమొదటిగా అర్పించబడాలి అంటే మొదటిగా ఏమి అర్పించబడాలి? కొవ్వు అర్పించబడినట్లుగా మన జీవితంలో కూడా మనలను దేవుడు అంగీకరించాలి అంటే, ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవుడు గనక నిన్ను అంగీకరించాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కొవ్వు ఏదైతే ఉందో అది బలిపీఠం మీద అర్పించబడాలి. అంటే మనిషి జీవితంలో ఉన్నటువంటి గర్వం, అహంకారం, అతిశయము, ఇవన్నీ కూడా దేవుని యొక్క బలిపీఠం మీద మొదటిగా అర్పించాలి. ఆ తర్వాత మనం చేసే పని ఏదైనా సరే, మన పరిచర్య ఏదైనా సరే, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. మొదటిగా మనలను దేవుడు అంగీకరించాలి. తర్వాత మనం ఇచ్చే అర్పణ ఏదైనా సరే దేవుడు అంగీకరిస్తాడు. అంటే మొదటిగా మన జీవితంలో ఉన్న గర్వం, అహంకారం ఇవన్నీ కనుక దేవునికి అర్పించేసి అవి లేకుండా చేసుకుంటే ఆ తర్వాత మనం చేసే పరిచర్య ఏదైనా సరే, అది పాటలు పాడడమైనా, వాక్యం బోధించడమైనా, పరిచర్య చేయడమైనా, ఇవన్నీ దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కానీ చాలామంది చేసేది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జీవితంలో గర్వం అట్లాగే ఉంటుంది, అహంకారం అట్లాగే ఉంటుంది, అతిశయం అట్లాగే ఉంటుంది. వాళ్ళు దేవుని కోసం ఏదో పరిచర్య మేము చేస్తున్నాం అనుకుంటారు. ఇది సరైంది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఉన్న అహంకారం ఏదైతే ఉందో అది ముందు తీసేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు గనక మన జీవితంలో దాన్ని చూస్తే గనక, దేన్ని, అహంకారాన్ని కానీ, గర్వాన్ని కానీ, అతిశయాన్ని కానీ చూస్తే కనుక తర్వాత మనం చేసే పని ఏదైనా సరే దేవుడు దాన్ని అంగీకరించడు. పాత నిబంధనలో కయీను, హేబేలు ఇద్దరు దేవునికి అర్పణ అర్పించారు కదా. కయీను అర్పణ అర్పించాడు. చెప్పేటప్పుడు అయ్యి వదిలేయి, ఎందుకు అవన్నీ నీకు, ఆ జుట్టును కట్ చేస్తా ఇంకొంత వాటితో ఆటలాడిన.
సోకులు గీకులు ఏముండవు, గుడ్డు చేసి పడేస్తాం. గుర్తుందా అంటే రద్దు చేసినా వదిలేసిన అంతవరకు పద్దాలు దాని దాటలేంది. ఏం చెప్పారు? పాత నిబంధనలో కయీను హేబేలు ఇద్దరు దేవునికి అర్పణ అర్పించారు. దేవుడు కయీన్ను చూశాడు ముందు, అతని హృదయం బాగాలేదు, అందుకనే కయీన్ని అంగీకరించలేదు, అతని అర్పణ కూడా అంగీకరించలేదు. హేబేల్ను చూశాడు, తన హృదయం బాగా ఉంది, ఎటువంటి గర్వం అహంకారం లేదు, దేవుడంటే భయము భక్తి ఉంది, కాబట్టి హేబేలు ఇచ్చిన అర్పణ కూడా అంగీకరించాడు. మీకు అర్థమైందా? దేవుడు గనక మన అర్పణను అంగీకరించాలంటే, అర్పణ అంటే ఇక్కడ మనం ఇచ్చే డబ్బులనే కాదు, మనం ఇచ్చే సమయం, మనం చేసే ప్రార్థన, మనం దేవుని కోసం చేసే పరిచర్య, అది పాటే కానివ్వండి, దేవుని వాక్యం చదవటమే కానివ్వండి, ప్రార్థన చేయటమే కానివ్వండి, ఏదైనా సరే అది దేవుని పరిచర్యే, దేవునికి మనం ఇచ్చేది అర్పణలాగానే. ఇది కనుక దేవుడు అంగీకరించాలి అంటే మొదటగా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయం కనుక దేవునికి అంగీకారంగా ఉంటే మనం చేసే కార్యం ఏదైనా సరే, అది బోధించటమైనా, పరిచర్య చేయటమైనా, పాడటమైనా, వాక్యం చదవటమైనా, ప్రార్థన చేయటమైనా, అవన్నిటిని కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఒకవేళ మన హృదయమే సరిగ్గా లేకుండా ఉంటే మనం చేసేది ఏదైనా సరే దేవుడు అంగీకరించడు. దేవుడు కయీను హృదయాన్ని చూశాడు, అది బాగాలేదు దేవునికి, కాబట్టి కయీను ఇచ్చిన అర్పణ కూడా ఆయన లెక్క చేయలేదు, లక్ష్య పెట్టలేదు. హేబేలును చూశాడు, హేబేలు హృదయం చక్కగా ఉంది దేవుని దృష్టిలో, కాబట్టి హేబేలు ఇచ్చిన అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి యుక్తమైన సేవ ఏంటంటే మనలను మనం దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం. ఆ సమర్పించుకునేది ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా సమర్పించుకోవాలి. పాత నిబంధనలో చాలా రకాలైన బలులు ఉన్నాయి. సమాధాన బలి ఉంది, పాపరిహార్థ బలి ఉంది, దహన బలి ఉంది, ప్రాయశ్చిత్తార్థ బలి ఉంది. ఎన్ని రకాల బలులు ఉన్నా సరే వాటన్నిటిలో దేవుడు కోరుకుంది ఏమిటంటే పవిత్రమైన జంతువుని కోరుకున్నాడు. దేన్ని కోరుకున్నాడు? పవిత్రమైన జంతువు. నిర్దోషమైన గొర్రె పిల్లే కానీ, నిర్దోషమైన మేకపిల్లే కానీ, నిర్దోషమైన కోడే, ఏదైనా సరే అది ఎట్లా ఉండాలి? నిర్దోషమైందిగా ఉండాలి. ఎటువంటి లోపం లేనిదై ఉండకూడదు, కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, ఇంకా ఏ లోపం దానికి ఉండకూడదు. అలా లేకుండా ఉంటే అది నిర్దోషమైంది కింద లెక్క. మీకు అర్థమైందండి? కుంటిదాన్ని తీసుకొచ్చా అనుకో, దానికి లోపం ఉందా లేదా? ఏమి లోపం ఉంది? కుంటిక. గుడ్డిదాన్ని తీసుకొచ్చా అనుకో, లోపం ఉందా లేదా? అంటే అది నిర్దోషమైంది కాదు. అంటే దేవునికి బలి అర్పించాలి అనుకుంటే ఎట్లుండాలి? అది శ్రేష్టమైందై ఉండాలి, పవిత్రమైందై ఉండాలి, నిర్దోషమైందై ఉండాలి. అలాగే మన శరీరాలను కూడా దేవునికి అర్పించేటప్పుడు ఎట్లా ఉండాలంటే అవి పరిశుద్ధంగా అర్పించాలి. ఎలా అర్పించాలి? పరిశుద్ధమైనవిగా అర్పించాలి. ఒకవేళ నిర్దోషమైనవి అర్పించలేదే అనుకో పాత నిబంధనలో, దాన్ని దేవుడు ఏమన్నాడంటే నన్ను మీరు అఘోరపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? అఘోరపరుస్తున్నారు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఆ ఘనత మీరు ఇవ్వట్లా, నేను దేవుణ్ణైతే నాకు రావాల్సిన ఆ ఘనత మీరు ఇవ్వట్లా. ఎందుకంటే మీరు చేసేది నేను నిర్దోషమైంది అర్పించమంటే మీరేం చేస్తున్నారు? కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తీసుకొచ్చి కళంకమున్న దాన్ని అర్పిస్తున్నారు. అంటే నాకు రావాల్సిన ఘనత మీరేం చేస్తున్నారు? అవమానం చేస్తున్నారు. చదువుదాం ఒకసారి ఆ మాటలు కూడా. మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టే యాజకులారా. చూడండి దేవుడు ఏమంటున్నాడు? అబ్బాయి, కుమారుడు ఎవరైనా ఉంటే తండ్రిని గౌరవిస్తాడా లేదా? గౌరవిస్తాడండి. దాసుడు ఎవరైనా ఉంటే యజమానుని గౌరవిస్తాడా లేదా? గౌరవిస్తాడండి. మరి మీరేం చేస్తున్నారో తెలుసా? నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఎవరు? మళ్ళీ యాజకులే. మీకు అర్థమవుతుందా?
దేవుని యొక్క నామాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు వీళ్ళెవరు? యాజకులే. వీళ్ళు ఏం చేస్తున్నారంట? చదువుదాం. నా నామాన్ని నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? దేవుడు అంటున్నాడు, నేను తండ్రిని మీకు అందరికీ. మరి నేను తండ్రిని అయితే మీరు నన్ను ఘనపరచాలి కదా. మరి నాకు రావాల్సిన ఘనత ఏది? ఇంకా నేను యజమానుని అయితే మరి నాకు ఎవరు భయపడుతున్నారు? నేను యజమానుని కదా, మరి యజమానుడికి ఏం చేయాలి? దాసుడు భయపడాలి, చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. కానీ నాకు భయపడలేదే, మరి మీరు చెప్పింది చేయట్లేదు కదా మీరు అంటున్నాడు. ఇంకా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడిగితే మీరేమంటున్నారు తెలుసా? ఏంటి నాయనా, ఏం చేసి నిర్లక్ష్యం పెట్టామయ్యా నిన్ను? బాగానే బలర్పిస్తున్నాం కదా, ఉదయం సాయంత్రం మంచిగానే బలర్పిస్తున్నాం కదా, ధూపం వేస్తున్నాం కదా, ప్రార్థనలు చేస్తున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా, మేమెప్పుడు నిర్లక్ష్య పెట్టాము నిన్ను అని అంటున్నారు వీళ్ళు. చదువుదాం. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనాన్ని మీరు అర్పిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క బలిపీఠం మీద వీళ్ళు అపవిత్రమైన దాన్ని అర్పిస్తున్నారు. దేవుడు ఏమన్నాడు? పవిత్రమైన దానిని అర్పించాలి అని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి దేవుని బలిపీఠం మీద అర్పిస్తున్నారు. ఇంకా ఇలాగ చేస్తూ ఏమంటున్నారు? ఇంకా మీరు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచావయ్యా అని చెప్తున్నారు. దేవుడేమో, అబ్బాయి నేను తండ్రిని, నాకు రావాల్సిన ఘనత ఏదయ్యా, నేను యజమానుని అయితే నాకు భయపడేవాడు ఏడు అసలు అని అంటే, మేము నిన్ను జాగ్రత్తగానే చూస్తున్నాం కదండి దేవా, మంచిగానే బలర్పిస్తున్నాం కదా, ఏం చేసి నిర్లక్ష్య పెట్టామయ్యా, మేము మంచిగానే చేస్తున్నాం కదా అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా బలిపీఠం మీద మీరు ఏం చేస్తున్నారో తెలుసా? అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి అర్పిస్తున్నారయ్యా. మేమెప్పుడు అర్పించామండి అపవిత్రమైన దాన్ని? బాగానే చేశాం కదా అని అంటే దేవుడు అంటున్నాడు, యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా వీళ్ళు ఏం చేశారంట? దేవుని యొక్క బల్లను ఏం చేశారు? నీచంగా చూశారు. ఎంత నీచంగా చూశారంటే చదువుదాం తర్వాత మాట. గుడ్డి దాన్ని తీసుకొని బలిగా అర్పిస్తే అది దోషం కాదా? చూడండి ఏం చేస్తున్నారంటే వీళ్ళు తీసుకొచ్చి గుడ్డి దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? బలిగా అర్పిస్తున్నారు. అది దోషం కాదా? ఇంకా కుంటి దాన్నైనను రోగం గల దాన్నైనను అర్పించిన ఎడల అది దోషం కాదా? దేవుడు అంటున్నాడు, నిర్దోషమైన దాన్ని అర్పించమన్నాను నా బల్ల మీద, పవిత్రమైన దాన్ని అర్పించమన్నాను నా బల్ల మీద. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? గుడ్డి దాన్ని తీసుకొచ్చి అది తక్కువ రేటు ఉందిలే, ఏ ఉందిలే, ఏదో ఒకటిలే, బలి అర్పించేదేగా, చంపేసేదే కదా, దహించేదే కదా, గుడ్డిదైతే ఏంటి కుంటిదైతే ఏంటి అని మీరేం చేస్తున్నారు? గుడ్డి దాన్ని తీసుకొచ్చి అర్పించేస్తున్నారు, కుంటి దాన్ని తీసుకొచ్చి అర్పించేస్తున్నారు, పనికిరాన్ని తీసుకొచ్చేసి అర్పిస్తున్నారు. అది దోషం కాదా? అది అపవిత్రం కాదా? మరి నేను చెప్పిన మాట మీరు ఎక్కడ విన్నట్లు? ఇంకా చదువుదాం. అట్టి వాటిని నీ అధికారికి నువ్వు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపుతాడా? నిన్ను అంగీకరిస్తాడా? చూడండి, ఒక అధికారికి నువ్వు తీసుకెళ్ళి అట్లాంటి దాన్ని అర్పించావనుకో, నీ అధికారి ఉన్నాడు, నీ ఆఫీసరే, లేకుంటే నీకు రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేనో మంత్రినో ముఖ్యమంత్రి దగ్గరికి పోయావు, నీకు గొర్రె పిల్లలు ఉన్నాయి, దాంట్లో ఏది తీసుకొని పోతావు? ఆయనకి ఇవ్వాలనుకుంటే ఏం తీసుకొని పోతావు? కుంటి దాన్ని పట్టుకొని పోయి అయ్యా ఇదిగో నా బహుమతి అని అంటావా? అంటే ఎట్లా ఉంటుంది? ఆయన అవమానించినట్లా కాదా? ఏవయ్యా, నేను ఇంత ఆఫీసర్ని, ఎంత హోదాలో ఉన్నాను, నాకు ఇచ్చేటప్పుడు అది ఎట్లాంటిది ఏందని చూసుకోవాలా వద్దా అంటాడా లేదా? మరి దేవుడు అంతకంటే ఎక్కువైన వాడే కదా. మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇది మంచిదా లేదా, ఇది కుంటిదా గుడ్డిదా అవన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకొని మంచిది శ్రేష్టమైంది కదా నువ్వు అర్పించాల్సింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? గుడ్డిదాన్ని తీసుకొచ్చి అర్పించేస్తున్నారు, కుంటిదాన్ని తీసుకొచ్చి అర్పించేస్తున్నారు. ఇవన్నీ చేసి వీళ్ళు ఏమంటున్నారు?
మే ఎప్పుడు నిర్లక్ష్య పెట్టావండి నిన్ను? బాగానే బలి అర్పిస్తున్నాం కదా, ఉదయం బలి అర్పిస్తున్నాం, సాయంత్రం బలి అర్పిస్తున్నాం, ఇవన్నీ అర్పిస్తూనే ఉన్నాం కదా, మేమేం చేశాం పొరపాటు అని అంటున్నారు వీళ్ళు. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్బాయి కుంటిదాన్ని తీసుకొచ్చి అర్పిస్తే, గుడ్డిదాన్ని తీసుకొచ్చి అర్పిస్తే, రోగం కలిగిన దాన్ని తీసుకొచ్చి అర్పిస్తే దోషం కాదా? అట్లాంటివి తీసుకెళ్ళి నీ అధికారికి ఇస్తే అంగీకరిస్తాడు అతడు? దయ చూపుతాడా నీ మీద అసలు? మరి నువ్వేం చేస్తున్నావు నా విషయంలో? అట్లాంటివి తీసుకొచ్చి నాకు అర్పిస్తున్నావు, మరి నేను అంగీకరించాలా? నీ పట్ల దయ చూపించాలా ఇక అని దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ఇట్లాగే చేస్తూ ఉన్నారు. లోపం గల తీసుకొచ్చి దేవునికి అర్పిస్తూ ఉన్నారు. మన శరీరాలను దేవునికి ఎట్లా అర్పించాలని దేవుడు చెప్తున్నాడు? పరిశుద్ధంగా అర్పించాలి. ఎట్లా అర్పించాలి? పరిశుద్ధంగా అర్పించాలి. ఎటువంటి లోపం ఉండకూడదు. ఎటువంటి లోపం అంటే ఏవండి, ఇప్పుడు నేను కుంటివాడినండి, లేకుంటే గుడ్డివాడినండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నా శరీరంలో లోపం ఉందండి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నేను లోపం కలిగిన వాడిని కాబట్టి దేవుడు నన్ను అంగీకరించడా అండి? దేవుడు మనతో మాట్లాడుతుంది ఈ భౌతికపరమైనటువంటి వాటి గురించి కాదు. నీవు చేసేది ఏదైనా సరే హృదయపూర్వకంగా చెయ్యాలి అని. ఎట్లా అర్పించాలి? పరిశుద్ధంగా అర్పించాలి, సంపూర్ణంగా అర్పించాలి. దహన బలి ఎట్లా అర్పిస్తారని చెప్పాము? మొత్తాన్ని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి సంపూర్ణంగా దహించి వేస్తారు. అలాగే మన శరీరాన్ని సంపూర్ణంగా దేవునికి అర్పించాలి. ఈ మాటనే దేవుడు ఏమన్నాడంటే, మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతున్నాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించడం విని, యేసు ప్రభు మొత్తానికి వాళ్ళకి సరిగ్గానే జవాబు చెప్పాడులే అనుకొని విని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. ఏమని? ప్రభువా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటయ్యా అని అడిగాడు. చూడండి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా ఏది ప్రాముఖ్యమైంది అని అడిగాడు. నిజానికి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రతిదీ ప్రాముఖ్యమైంది. కానీ ఇతను యేసు ప్రభువుని కావాలనే శోధించడం కోసం అసలు ఏం చెప్తాడో, మొదటి ఆజ్ఞ ప్రాముఖ్యమైందంటే అంటే 2వ ఆజ్ఞలు మిగతా 9 ఆజ్ఞలు ప్రాముఖ్యం కాదా నాయన అని అడగొచ్చు కదా. చివరి ఆజ్ఞ ప్రాముఖ్యమైందంటే మొదటి 9 ప్రాముఖ్యమైనవి కాదా అయ్యా అని అడగొచ్చు. అందుకని ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి నాయనా అని శోధిస్తూ అడిగాడు. యేసు ప్రభు దానికి ఏ సమాధానం చెప్పాడంటే, అందుకు యేసు, అబ్బాయి ప్రధానమైనది కావాలి కదా నీకు, ప్రాముఖ్యమైన ఆజ్ఞ కావాలి కదా నీకు, చెప్తా విను. ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇదే ప్రధానమైనది అని యేసు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతటిని యొక్క సారాన్ని చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలు విను, ఓ విశ్వాసి విను. ప్రధానమైనది ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీ దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఎటువంటి వాడినా అద్వితీయ ప్రభువు. దెర్ ఈజ్ నో సెకండరీ. ఆయనే మొదట, ఆయనే చివర. కాబట్టి ఆయన అద్వితీయుడు. కాబట్టి నీవు ఆయన్ని సేవించేటప్పుడు, నీవు ఆయన్ని ప్రేమించేటప్పుడు, నీవు ఆయనకు అర్పించేటప్పుడు, నీవు ఆయనకు అర్పించుకునేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలి? నువ్వు సేవించాలి, ఆరాధించాలి. అంటే నీవు దేవునికి అర్పించేది ఎట్లా ఉండాలి? పూర్ణంగా ఉండాలి. సగం సగం మనసుతో రాకూడదు. హృదయపూర్వకంగా రావాలి, మనస్ఫూర్తిగా రావాలి.
దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసే ప్రార్థన ఎట్లుండాలి? హృదయపూర్వకంగా ప్రార్థించాలి. మన భాషలో చెప్పంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. నిండు హృదయంతో ప్రార్థన చేయాలి. సగం సగం హృదయంతో ప్రార్థన చేయకూడదు. అంటే నేను ప్రార్థన చేస్తే నాకేంటి ఉపయోగం? నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారు, నాకేంది వాళ్ళు బాగుపడితే? ఇట్లాంటివి ఏవి కూడా నీ మనసులోకి రాకూడదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఎట్లుండాలి? పూర్ణ హృదయంతో ఉండాలి, నిండు మనసుతో ఉండాలి. అలా నిండు మనసుతో ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో అర్పించావో, అది అర్పణ ఏదైనా కానీ, అది దేవునికి ప్రార్థన చేయటమే కానీ, పరిచర్య చేయటమే కానీ, పాటలు పాడటమే కానీ, ఏదైనా సరే పూర్ణ మనసుతో నువ్వు చేస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. ఇది ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి దాదాపుగా 6 లక్షల మంది కాల్బలం. ఎవరు? 6 లక్షల మంది కాల్బలం. 6 లక్షల మంది ఏది 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది? 6 లక్షల మంది కాల్బలమే ఉన్నారంటే నడిచే వాళ్ళే, పురుషులే ఉన్నారు. వీళ్ళందరిలో ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన ఈ 6 లక్షల మందిలో చివరికి కానాన్లోకి, వాగ్దాన భూమిలోనికి ప్రవేశించింది ఎంతమందో తెలుసా? 2 మాత్రమే. ఎంతమంది ప్రవేశించారు? 2 మాత్రమే ప్రవేశించారు. ఎందుకు ఈ 2 ప్రవేశించారు? మిగతా 5,90,998 మంది, అంతే కదా? 2 పోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 5,99,998 మంది మొత్తం ఏమయ్యారు? రాలిపోయారు, చనిపోయారు. తెగులుతో కానీ, పాము కాటుతో కానీ, విషర్పాలతో కానీ మొత్తానికి అరణ్యంలో రాలిపోయారు. ఈ 2 మాత్రమే కానానులోనికి ప్రవేశించారు. ఎందుకు అంటే ఈ 2 గురించి రాయబడిన మాట ఏమిటంటే, కాలేబు యెహోషువలు, జాగ్రత్తగా వినండి, ఈ కాలేబు యెహోషువలు నిండు మనసుతో నన్ను అనుసరించారు. ఇది దేవుడు చెప్పిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కాలేబు యెహోషువలు ఎట్లా అనుసరించారంట? దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించారంట. అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో వీళ్ళు దేవుణ్ణి అనుసరించారు, దేవుణ్ణి సేవించారు. ఇట్లా ఎవరైతే అనుసరించారో వాళ్ళు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు చేసిన దేవుడే ఈనాడు కూడా ఉన్నాడు. అప్పుడు చూస్తున్న దేవుడే ఇప్పుడు కూడా చూస్తున్నాడు, ఎటువంటి సందేహం లేదు. నీవు నిండు మనసుతో దేవుని అనుసరిస్తున్నావో లేదో ఆయన చూస్తూనే ఉంటాడు. నీ హృదయంలో సణుగులు, సంశయాలు, దేవుని సన్నిధికి వెళ్తే నాకేమొస్తుంది, ప్రార్థనకు పోతే నాకేంటి అని ఇట్లాగా నీవు ఆఫ్ మైండ్తో ఆలోచిస్తాయి, అంటే సగం సగం మనసుతో ఆలోచిస్తే, ఇదిగో నేను చెప్తున్నాను, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు, చేరలేవు. 6 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తులో నుంచి. వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 2 మాత్రమే వెళ్ళారు. ఈ 2 కూడా ఎట్లాంటి వాళ్ళు? నిండు మనసుతో ఆయన్ను అనుసరించిన వాళ్ళు. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, నీ బైబిల్ ఏమైంది? నీదేమైందిరా? ఎవరు బైబిల్ ఆడుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి మనం సేవించే విధానం ఎట్లా ఉండాలంటే నిండు మనసుతో ఉండాలి, పూర్ణ హృదయంతో ఉండాలి, పూర్ణ ఆత్మతో ఉండాలి, పూర్ణ వివేకంతో ఉండాలి. అందుకనే పౌలు అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధమైన సజీవ యాగంగా మీ దేహాలను మీరు దేవునికి అర్పించండి, ఇది యుక్తమైన సేవ. మొదటిది ఎట్లాగా అర్పించాలంటున్నాడు? పరిశుద్ధంగా అర్పించాలి. రెండవది ఎట్లాగా అర్పించాలి?
చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా, చూడండి, మొదటిది ఎట్లా అర్పించాలి? పరిశుద్ధమైనదిగా అర్పించాలి. రెండవది ఎట్లా ఉండాలి? దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. రెండవది ఎట్లా ఉండాలి? దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. ఇలాగా ఈ రెండు కూడా ఎట్లా ఉండాలి? సజీవ యాగంగా. ఎట్లాగా? సజీవ యాగంగా అర్పించాలి. అంటే బ్రతికుండగానే దేవునికి మనలను మనం అర్పించుకోవాలి. చచ్చిన తర్వాత కాదు. అదేంటండి, చచ్చిన తర్వాత మేమే అర్పిస్తామండి? బ్రతికుండగానే కదా అర్పించేది. ప్రార్థన చేసాం, చచ్చిన తర్వాత చేయలేం కదా. పరిచర్య చేస్తున్నాం, చచ్చిన తర్వాత చేయలేం కదా. సజీవ యాగంగానే అర్పించుకుంటున్నాం కదా అని అంటే నా ఉద్దేశం ఇది కాదు. సజీవ యాగంగా అంటే చచ్చిన తర్వాత కాదు. అంటే నీ ఒంట్లో శరీరంలో బలం ఉన్నప్పుడే, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, చేయగలిగిన సత్తా ఉన్నప్పుడే ఇదిగో దేవునికి నిన్ను నీవు అర్పించుకో. చాలామంది చచ్చిన తర్వాత దేవునికి అర్పించుకుంటూ ఉంటారు. అంటే ఒంట్లో వయసు అంతా అయిపోయిన తర్వాత మేము దేవుని పని చేస్తామండి అని ముందుకు వస్తూ ఉంటారు. తర్వాత ఒక ఆమె పాట పాడింది. ఏమని? నాకు బలము ఉన్నంత వరకు నాయనా నీ పని చేయలేకపోయా, బలమంతా ఉడికిపోయింది నాయనా, ఇప్పుడు నీ పని చేయాలని ఆశ పుడతా ఉంది. ఏంటంట? ఆ ఒంట్లో శక్తి బలము అంతా బాగా ఉన్నప్పుడు ఇదిగో దేవుని కోసం ఏమి చేయలేదంట. బలమంతా ఉడికిపోయింది, శరీరం అంతా ఉడికిపోయింది, ముసలితనం వచ్చేసింది. ఇప్పుడు దేవుని కోసం ఏదైనా పని చేయాలని ఆశ ఉందంట. ఆమె పాడిన పాట అర్థం. ఇంకా ఆమె పాడిన చరణాలు ఏముందంటే, నాకు కనుదృష్టి ఉన్నంత వరకు దేవా నీ వాక్యాన్ని చదవలేదు నాయనా, కనుదృష్టి పోయింది, ఇప్పుడు నీ వాక్యం చదవాలని ఆశ కలుగుతూ ఉందంట. అంటే మన కనుదృష్టి ఉన్నంత కాలం దేవుని వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఏం చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది? లోకంలో ఉన్నవన్నీ చూడడానికి ఇంట్రెస్ట్ బాగానే ఉంది, కానీ దేవుని వాక్యం చూడడానికి మాత్రం ఆసక్తి లేదు. ఎప్పుడైతే ఈమె కంటి చూపు పోయిందో అప్పుడు ఆశ కలిగిందంట ఈమెకు. ఏమని చెప్పండి? కనుదృష్టి అంతా పోయిన తర్వాత ఏమి ఆశ కలిగిందంట? దేవుని వాక్యం చదువుకోవాలి, కనుదృష్టి ఉంటే బాగుండు, దేవుని వాక్యం చదువుకోవాలి, కంటి చూపు ఉంటే బాగుండు అని ఈమెకు ఆశ కలుగుతూ ఉందంట. ఇంకా చేతుల గురించి, పాదాల గురించి ఆ చరణాలు ఉన్నాయి. నా చేతుల్లో బలం ఉన్నంత వరకు దేవా నీ కోసం ఏ పని చేయలేదు, బలమంతా ఉడికిపోయిన తర్వాత నీ కోసం ఏదైనా పని చేయాలని ఆశ కలుగుతూ ఉంది. నా కాళ్ళలో బలం ఉన్నంత వరకు నాయనా నీ కోసం నేను నడవలేదు, ఇప్పుడు బలవంతా అయిపోయింది, కనీసం నీ కోసం నడవాలని, నీ కోసం పరిగెత్తాలని ఆశ కలుగుతూ ఉంది అంటే ఈమె ఈ పాటలో చెప్పిన అర్థం ఏంటంటే, మనుషులు యొక్క పరిస్థితి ఎట్లాగే ఉంది. వాళ్ళ జీవితంలో వయసు ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు దేవుని కోసం ఏమి చేయరు. ఆ ఆయుష్ కాలం, ఆ బలము, ఆ శక్తి దేనికోసం వాడతారు వీళ్ళు? లోకం కోసమే. డబ్బు సంపాదించడానికే, పేరు సంపాదించడానికే, కీర్తి సంపాదించడానికే, ఇళ్ళు, వస్తువులు, బంగ్లాలు, భూములు ఇవి సంపాదించడానికే వాడతారు. బంగారం, వెండి, వస్తువులు ఇవన్నీ సంపాదించడానికే వాడుతూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత టెంక మిగులుతుంది. ఏమవుతుంది? ఇక అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది? టెంకే మిగులుతుంది. ఇప్పుడు ఆశ కలుగుతూ ఉంటుందంట. ప్రార్థన చేయాలంటే ఆయాసం వస్తూ ఉంటుంది, మోకరించాలంటే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, దేవుని కోసం ఏదైనా కాస్త ఊరికితో పని చేద్దామంటే చేతులు నొప్పి వస్తాయి, బైబిల్ చదువుదామంటే కళ్ళు సరిగ్గా కనపడవు, పాట పాడదామంటే పళ్ళన్నీ ఊడిపోయా, మాట సరిగ్గా రాదాయే. వస్తుందా అప్పుడు? మరి అన్నీ బాగా ఉన్నప్పుడు దేవుని పని చేయాలని ఆశ కలిగిందా? కలగలేదు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దేవునికి అర్పించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇది చచ్చిన తర్వాత అర్పించుకోవడం అంటే. నీకు అర్థమైందా? సజీవ యాగంగా, సజీవంగా ఉన్నప్పుడే అర్పించుకోవడం అంటే, నీ ఒంట్లో బలం ఉన్నప్పుడు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, నీ కంటి చూపు ఉన్నప్పుడు, నోటి మాట ఉన్నప్పుడు, చేతుల్లో కాళ్ళలో సత్తు ఉన్నప్పుడు దేవుని కోసం పనిచేయి. సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే అది.
చచ్చిన తర్వాత అంటే కళ్ళన్నీ మందగించిపోయిన తర్వాత, చెవుడు వచ్చిన తర్వాత, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత దేవుని కోసం అర్పించుకోవడం అంటే ఇదిగో ఇది చచ్చిన తర్వాత అర్పించుకోవడం. దేవుడు మనలను కోరుకునేది ఏమిటంటే సజీవ యాగంగా మన దేహాలని దేవునికి ఎట్లా సమర్పించుకోవాలి? సజీవ యాగంగా సమర్పించుకోవాలి, పరిశుద్ధంగా సమర్పించుకోవాలి, దేవునికి అనుకూలంగా సమర్పించుకోవాలి, సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అలా చేస్తే దేవుడు ఏమంటున్నాడు? ఇది యుక్తమైన సేవ. ఎట్లాంటిదంట? యుక్తమైన సేవ. నీ ఒంట్లో శక్తి ఉండగానే దేవుని కోసం నువ్వు పనిచేయి, అది యుక్తమైన సేవ. నీ కంట్లో శక్తి ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువు, ధ్యానం చేయి, అది నిజంగా యుక్తమైన సేవ. ఇదిగో నీ నోట్లో చక్కగా పళ్ళన్నీ ఉన్నప్పుడే దేవుని కోసం పాడు, దేవుని స్తుతించి ఆరాధన చేయి, నిజంగా ఇది యుక్తమైన సేవ. సజీవంగానే మనలను మనం ఆయనకు సమర్పించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఇదే. సహోదరులారా, మళ్ళీ చదువుదాం ఆ మాట. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను. పౌలు అంటున్నాడు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అనట్లేదు. అబ్బాయి, బ్రతిమలాడుకుంటున్నా. వయసు ఉన్నప్పుడే, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, కంటి చూపు ఉన్నప్పుడే, నోటి మాట ఉన్నప్పుడే, చేతిలో శక్తి ఉన్నప్పుడే, కాళ్ళలో బలం ఉన్నప్పుడే దేవుని కోసం పని చేసుకో, దేవునికి అర్పించుకొని నీవు. అంతా అయిపోయిన తర్వాత, ఒంట్లో సత్తువ చచ్చిపోయిన తర్వాత, కంటి చూపు చచ్చిపోయిన తర్వాత, వినికిడి చచ్చిపోయిన తర్వాత అప్పుడు నీవు అర్పించుకుంటే ఏం పని చేస్తావు దేవుని కోసం? సజీవ యాగంగానే బలము, శక్తి అన్నీ గట్టిగా ఉన్నప్పుడే ఇదిగో దేవునికి నీవు అప్పగించుకో. ఇట్లా చేస్తే ఇదిగో ఇది యుక్తమైన సేవ. ఇట్లాంటి సేవ ప్రతి ఒక్కళ్ళు చేయగలగవచ్చు. చేయలేరండి? మనలను మనం దేవునికి పనికి సంపూర్ణంగా సమర్పించుకోవడం ప్రతి ఒక్కరూ చేయగలిగిన సేవ ఇది. ఈ సేవను పౌలు ఏమంటున్నాడు? యుక్తమైన సేవ. ఎట్లాంటిదంట? యుక్తమైన సేవ, దేవునికి అనుకూలమైన సేవ ఇది, దేవుడు ఇష్టపడే సేవ ఇది. అందరూ వాక్యాన్ని బోధించలేకపోవచ్చు, కానీ దేవుని కొరకు ఏదో ఒక పని చేయొచ్చు. అది పరిచర్య కానివ్వండి. చాలామంది అనుకుంటారు, ఒక విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. చాలామంది అనుకుంటారు, ఎవరైతే ఇట్లా వాక్యం బోధిస్తున్నారో, వాక్య పరిచర్య చేస్తున్నారో దేవుడు వాళ్ళకి పరలోకంలో మంచి ప్లేసు. ఎవరైతే ఇదిగో ఈ మందిరాన్ని ఊడుస్తూ ఉంటారో, లేకుంటే ఆ బల్లలు సర్దుతూ ఉంటారో, లేకుంటే ఈ మైకులు పెడుతూ ఉంటారో, వీళ్ళు చేసే పరిచర్య చిన్న పరిచర్య కాబట్టి దేవుడు వీళ్ళకి పరలోకంలో తక్కువ స్థానం ఇస్తాడు అని అనుకుంటారు చాలామంది కదండి. మనకి కూడా ఈ ఆలోచన ఉంటుంది. ఆయన ఏంటండి వాక్యం గట్టిగా బోధిస్తున్నారండి, ఘంటాపదంగా చెప్తున్నారండి, దేవుడు ఆయనకి పరలోకంలో మంచి ప్లేస్ ఇస్తాడండి. మాదేముందండి, ఉదయాన్నే వచ్చి మందిరం ఊడుస్తున్నాం, లేకుంటే ఏదో పరిచర్య చేస్తూ ఉన్నాం, ఏదో చిన్న చిన్న వస్తువులు ఆ మోసుకుపోవటం మళ్ళీ తీసుకురావటం చేస్తున్నాం, మాకేముంటుంది పరలోకంలో, ఏదో కొద్ది చోటు ఉంటుంది, అంతకంటే ఉండదులేండి అనుకుంటారు. లేదు లేదు, దేవుని దృష్టిలో మనం చేసే పరిచర్య ఏదైనా సరే దేవుడు దాన్ని విలువగానే ఎంచుతాడు. లక్షల ఆత్మల కొరకు ప్రయాసపడిన ఒక సేవకునికి దేవుని ముందు ఎంత ఘనత అయితే ఉంటుందో, ఆ ప్రయాసపడటం కోసం సిద్ధం చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఆ స్థలాన్ని ఊడ్చిన వాళ్ళకి, దాన్ని సిద్ధం చేసిన వాళ్ళకి, ఇదిగో ఆ టెంటులు వేసిన వాళ్ళకి, బల్లలు వేసిన వాళ్ళకి, కుర్చీలు వేసిన వాళ్ళకి, వీళ్ళందరినీ కూడా దేవుడు దృష్టిలో ఉంచుకుంటాడు. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో చేస్తుంది పరిచర్యే. ఒకవేళ వీళ్ళే గనక లేకపోతే మీరు ఆలోచించండి, అక్కడ ఆ స్థలాన్ని శుభ్రం చేసేవాళ్ళు లేరు, టెంటులు వేసేవాళ్ళు లేరు, కుర్చీలు వేసేవాళ్ళు లేరు, బల్ల వేసేవాళ్ళు లేరు, మైకులు పెట్టేవాళ్ళు లేరు. ఈ ప్రసంగికుడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి, ఏం చేస్తాడు? ఏమైనా చేయగలడా? మీకు అర్థమైందా ఈ మాట?
అసలు కింద పరిచర్య చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఈ ప్రసంగికుడు వచ్చాడు ప్రసంగం చేయడానికి, మరి ఏం చేస్తాడు ఈయన? ఏమీ చేయలేడు. ఈయన ఈ పని చేయాలి అంటే అక్కడ గ్రౌండ్ వర్క్ చేసిన కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళందరూ చేశారు కాబట్టి ఇదిగో ఈయన ఈ స్థానంలో నిలబడగలిగాడు కదండి. కాబట్టి ఈయనకు ఎటువంటి స్థానం అయితే పరలోకంలో ఉంటుందో ఆ కింద పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే స్థానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడు నియమించిన కట్టడ. ఏమండి, బైబిల్లో ఉందా ఈ మాట? నిజంగా ఉంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుందండి. ఉంటుందండి అంటే ఉంది. పాత నిబంధనలో ఒకానొక సమయంలో చదువుదా ఆ మాట ఒకసారి. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. జాగ్రత్తగా చూద్దాం. తీశారా అందరూ? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాం. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుంటారా అబ్బాయి? యుద్ధానికి పోయిన వాని భాగం ఎంతో సామాన్ వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. కాబట్టి అందరూ సమముగానే పాలు పంచుకొందురు గాక, లేదా పాలు పంచుకొందురు కదా అంటున్నాడు దావీదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒకసారి చెప్తాను, సందర్భాన్ని జాగ్రత్తగా వినండి. దావీదు దాదాపుగా తన దగ్గర ఉన్న సైన్యం అంతటిని సమకూర్చుకొని శత్రువుల మీదకి యుద్ధానికి పోతున్నారు. వీళ్ళలో కొంతమంది బాగా అలసిపోయారు. ఆ ఒక నది దాటాలి, వాగు దాటాలి. ఈ వాగు దాటే కార్యక్రమంలో కొంతమంది దాటలేక అలసట బాగా వచ్చేసి యువతలే ఉండిపోయారు. దాటగలిగిన వాళ్ళు వాగు దాటారు, శత్రువులతో యుద్ధం చేశారు. ఆ శత్రువుల దగ్గర నుంచి వస్తున్న కొలసొమ్మ అంతా తెచ్చుకుంటున్నారు, యువతలకు వచ్చేశారు. ఈ దాటిన వాళ్ళు ఈ వాగు దాటలేకుండా ఉన్న వాళ్ళని చూసి అంటున్నారు అప్పుడు, దావీదు వీళ్ళు మనతో పాటు వాగు దాటి అవతలకు రాలేదు కాబట్టి మనం తెచ్చుకున్న సొమ్ములో వీళ్ళకి భాగం లేదు. ఏమంటున్నారు? వీళ్ళు వాగు యువతలే ఉన్నారు, మనం కష్టపడి వాగు అవతలకు పోయి యుద్ధం చేసి అంతా సంపాదించి తీసుకొచ్చాం కాబట్టి వీళ్ళకేమి ఇచ్చేది లేదు అని అంటున్నప్పుడు దావీదు అన్నాడు, అబ్బాయి అట్లా కాదు. పూర్వం ఒక వాడుక మాట ఉంది. ఏంటంటే యుద్ధానికి పోయిన వాడికి ఎంత భాగమో సామాన్ దగ్గర ఉన్నవాడికి కూడా అదే భాగం. కాబట్టి అందరూ సమానంగానే పంచుకోవాల్సిందే అన్నాడు. అంటే పాత నిబంధన నుంచి ఇది ఒక వాడుక ఉంది. ఏమిటి ఆ వాడుక అంటే, యుద్ధానికి పోయారు కొంతమంది, మరి వాళ్ళ సామాన్లు ఉంటాయి కదా, వాళ్ళ బట్టలు ఏంటి, తిండి ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాటన్నిటిని కాపలా గాయడానికి కొంతమంది ఇక్కడ ఉండాల్సిందే. మరి వాళ్ళు అక్కడ యుద్ధం చేశారు, జయించారు, కొలసొమ్ము తెచ్చుకున్నారు, డబ్బు బహుమానం అంతా తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నది వాళ్ళకి ఎంత భాగం వస్తుందో యుద్ధంలో ఈ సామాను దగ్గర ఉన్నారే వాళ్ళకి కూడా అదే భాగం రావాల్సిందే. యుద్ధానికి పోయిన వాడికి ఎంత భాగం అయితే వస్తుందో సామాను దగ్గర ఉన్నవాడికి కూడా అదే భాగం వస్తుంది. అందరికీ కూడా సమానమే. కాబట్టి మీరు ఎట్లాంటి భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. వీళ్ళు రాలేకపోయారు, తక్కువ పనే చేశారు, అయినా సరే వీళ్ళకు కూడా సమాన భాగం ఇవ్వాల్సిందే. ఇది దేవుని యొక్క కట్టడ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నియమించిన కట్టడ. కాబట్టి సంఘ పరిచర్యలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైన భాగం ఉంటుంది. మందిరాన్ని ఊడుస్తూ ఉన్న వాళ్ళకి, వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళకి, పరిచర్య చేస్తున్న వాళ్ళకి, మైకులు ఆపరేట్ చేస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా సమానమైన భాగాన్ని దేవుడు పంచి ఇచ్చుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ కింద ఉన్న వాళ్ళ యొక్క సహకారం ఏమీ లేకపోతే చెప్పండి, ఈ పరిచర్య జరుగుతుందా?
జరగదు. కాబట్టి ఈ పరిచర్య చేస్తున్న నాకు దేవుడు ఎంత భాగమైతే ఇస్తాడో, దీన్ని చేయడం కోసం సమకూర్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భాగం ఉంటుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, యుక్తమైన సేవ ఇది. దేవుని మందిరంలో చేసే పరిచర్య అది ఏదైనా సరే, ఇది యుక్తమైన సేవ. హృదయపూర్వకంగా చేయాలి, నిండు మనసుతో చేయాలి. ఇది చేస్తే నాకేమొచ్చిద్దిలే, ఇది చేస్తే నాకేంటి, వాళ్ళు కదా బాగుపడేది అని మనము ఎప్పుడు కూడా అట్లాగా సగం సగం మనసుతో ఉండకూడదు, సణుగుడితో ఉండకూడదు, గొనుగుడితో ఉండకూడదు, ఇంకా వేరే ఆలోచనతో అస్సలే ఉండకూడదు. పూర్ణ హృదయంతో రావాలి, పూర్ణ ఆత్మతో రావాలి, పూర్ణ మనసుతో చేయాలి. అది దేవునికి యోగ్యంగా ఉంటుంది. పరిశుద్ధంగా అర్పించాలి. మనం ఏ పని చేసినా దేవునికి అనుకూలంగా చేయాలి, సజీవ యాగంగా చేయాలి. బలము, శక్తి ఇవన్నీ మనం ఉన్నప్పుడే దేవుని కోసం చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఇది నిజంగా దేవుడు చెప్పినట్లుగా యుక్తమైన సేవ, ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి యుక్తమైన సేవ చేయడానికి దేవుడు మనలను ఎంచుకున్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా చేద్దాం. కాలేబు యెహోషువలు చేసినట్లుగా నిండు మనసుతో చేద్దాం. ఎట్లాంటి మనసుతో? నిండు మనసుతో చేద్దాం. అంతేగాని చేస్తే నాకేం జరుగుతుంది, నాకేమొస్తుంది అని కాదు. నీకు ఆ స్టేజ్ మీద నిలబడిన సేవకుడికి ఎంతైతే దేవుడు ఇస్తాడో నీకు కూడా అదే భాగం వస్తుంది. అది జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.